ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యా అర్హతలపై ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా అనవసర రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ యూనివర్సిటీ స్పందించింది. ప్రధాని మోదీ అభ్యసించిన బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ హైకోర్టుకు చూపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద ఈ డిగ్రీని ఎవరికి పడితే వాళ్లకు చూపించలేమని తేల్చి చెప్పింది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో BA పరీక్ష ఉత్తీర్ణులైన వారి వివరాలు ఇవ్వాలంటూ నీరజ్ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్ ని కోరారు. RTI కింద దరఖాస్తు చేసుకున్నారు. నరేంద్ర మోదీ 1978లో BA పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నీరజ్ వినీతిపై కేంద్ర సమాచార కమిషన్ సానుకూలంగా స్పందించింది. 1978లో BA పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను తనిఖీ చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. అందుకు సహకరించాలని ఢిల్లీ యూనివర్సిటీ ఆదేశించింది. 2016 డిసెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. CIC ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఆదేశాలపై హైకోర్టు 2017 జనవరి 23న స్టే విధించింది. కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలు న్యాయబద్ధమేనని పిటిషనర్ తెలిపారు. ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే హక్కు RTI చట్టం కింద దేశ ప్రజలకు ఉందని అన్నారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా విచారణ జరిపారు. ఢిల్లీ యూనివర్సిటీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా వాదనలు వినిపించారు. తెలుసుకునే హక్కు కంటే గోప్యత హక్కుకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రధానమంత్రికి ఉన్న గోప్యత హక్కు దృష్ట్యా ఆయన డిగ్రీని RTI చట్టం కింద అపరిచితులకు చూపించడం సాధ్యం కాదని చెప్పారు. హైకోర్టుకు చూపించడానికి అభ్యంతరం లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.